రండి రండి ఈరోజు ఏమేమి తిన్నానో చూసేద్దురు కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సో దోశ అయితే పెట్టారనమాట. ఈరోజు అయితే సాటర్డే అనమాట. సో దోశ అయితే పెట్టుకొని ఇంకా రూమ్కి అయితే తీసుకొని వచ్చేసినాము. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ అయితే మీకు తెలిసిందే కదా, సాటర్డే అయితే ఏం పెడతారో జీరా రైస్, అది వెజిటేబుల్ రైస్, ఆ రెండు మిక్స్ చేసి పెడతారు అనమాట. సో అదనమాట. సో కర్రీ అయితే ఇది ఆలుతో చేసిన ఇదనమాట. ఆ తర్వాత బటర్ మిల్క్ అనమాట. ఇవన్నీ పెట్టుకొని పికిల్ పెట్టుకొని ఇంక నేను నా ఫ్రెండ్స్తో పాటు కలిసి ఇంక సాటర్డే కాబట్టి 4 ప్లేట్స్ అయినాయి అనమాట. సో అదనమాట. సో రూమ్కి అయితే పెట్టుకొని వచ్చుకునేసాం. రూమ్కి కాదు, కిందే తినేస్తాం అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఆకలేసిందా, సరే అది కాకుండా వర్షం పడతా ఉన్నిందా, ఫుల్గా రాయినాం అనమాట అవుట్ సైడ్ అయితే. సో అందుకని మ్యాగీ అయితే ఉంటే మ్యాగీ అయితే చేసుకొని స్నాక్స్ లాగా తిన్నాను అనమాట. ఆ తర్వాత అయితే మళ్ళీ నైట్ అయిందా, ఆ తర్వాత వైట్ రైస్, పప్పు లేకుండా అయితే ఏ పీజీ ఉండదు కదా, అదనమాట. రాజ్మా అయితే పెట్టారనమాట ఈరోజు రోటీలోకి. సో అదనమాట. క్యాసరీ పెట్టారనమాట. 1 వీక్ క్యాసరీ, 1 వీక్ చోలబట్టు, 1 వీక్ బజ్జీ అవి పెడతారనమాట. సో మళ్ళీ అయితే ఈవినింగ్ అయితే ఇదేలాగా తిన్నామన్నమాట 4 మెంబర్స్.